చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులందరికీ కూడా చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఏదైతే ఆ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత కార్మికులందరికీ కూడా ఎవరైతే అర్హత కలవారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సంవత్సరానికి 25,000 రూపాయలు వేస్తూ ఉన్నారో, మరి ఈ రోజున చేనేత దినోత్సవం సందర్భంగా మరి 25,000 రూపాయలు మరి మన జిల్లా వ్యాప్తంగా 97 మందికి వేయటం జరుగుతుంది. అదేవిధంగా ఏలూరు అర్బన్లో 13 మందికి మరి 3,25,000 రూపాయలు వాళ్ళకి అందించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అన్నమాట ప్రకారం ప్రతి ఒక్కటి కూడా ఏదైతే నెరవేరుస్తున్నారో దాన్ని చూసి తట్టుకోలేని వైసీపీ ప్రభుత్వం ఏదైతే రాష్ట్రాన్ని అగాధంలో నుంచి మనం ఏదైతే బయటికి తీసుకొస్తున్నామో, అభివృద్ధిని చూసి ఈర్ష్య లేక ఏదైతే పాదయాత్రలు పెడుతూ ఏ విధంగా అయితే వాళ్ళు విధ్వంసం సృష్టిస్తున్నారో దాని సందర్భంగా మరి ఏదైతే ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రెస్ రిపోర్ట్ని విడుదల చేయడం జరిగింది. దానిలో భాగంగానే మరి 2 ఏళ్లలో సంక్షేమానికి 1.49 లక్షల కోట్ల వ్యయాన్ని, అభివృద్ధి కార్యక్రమాలకి 1.34 లక్షల కోట్ల వ్యయాన్ని, అదేవిధంగా రుణాలు షెడ్యూల్ ఏదైతే వాళ్ళంతా కూడా రుణాలు ఏది కూడా రీషెడ్యూల్ చేయకుండా వదిలేశారో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రుణాల రీషెడ్యూల్ కోసం 8,269 కోట్ల రూపాయలని, అదేవిధంగా గతంలో ఉద్యోగులకి బకాయిలు ఇవ్వకోకుండా అన్నీ కూడా పెండింగ్లో పెట్టి కూర్చొని వస్తే వాటికి కూడా ఉద్యోగుల బకాయిల నిమిత్తం 30,849 కోట్లు విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా మరి కాంట్రాక్టర్లకు కావచ్చు, వేరే విధంగా కావచ్చు, పెండింగ్ బిల్లు అన్నీ కూడా పెండింగ్ పెట్టుకుంటే గతంలో ఉన్న పెండింగ్ బిల్లు నిమిత్తం 19,357 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత చెల్లించడం జరిగింది. ఈ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారిని చూసి తట్టుకోలేక ఏదో రకంగా బురద జల్లాలనే ఉద్దేశంతో పరామర్శల పేరు మీద పాదయాత్రలు చేస్తూ ఏ విధంగా అయితే విధ్వంసం సృష్టిస్తున్నారో ప్రజలందరూ కూడా గమనించారు. అదేవిధంగా వచ్చిన దాంట్లో కూడా ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు. మరి మొన్న పొగాకు దగ్గరికి వెళ్ళినప్పుడు పొగాకు రైతులు ఇబ్బంది పడటం జరిగింది. అదేవిధంగా మొన్న ఏదైతే శ్రీకాకుళం వెళ్ళి ఒక అరగంటలో వెళ్ళిపోయేదాన్ని 7.5 గంటల పాటు ట్రాఫిక్ జామ్ చేసి ఏదో ఒక ఘనకార్యం చేసినట్టుగా పలకరింపు కోసం వెళ్ళటం జరిగింది. అదేవిధంగా మొన్న ఏదైతే ఆ రోజునే లేడీ ఎస్ఐని ఎంత ఇబ్బంది పెట్టారనేది మనం అందరం కూడా చూసాం. మొన్న పొగాకు రైతుల సందర్భంగా ఒక బడ్డీ కొట్టు మీద వాళ్ళు అందరూ కూడా గంతులేస్తే ఆవిడ అన్నీ కూడా పాడైపోతే కనీసం ఆవిడని పరామర్శకు కూడా వెళ్ళకోకుండా, కనీసం ఆవిడ జరిగిన నష్టాన్ని కూడా చేయకోకుండా ఏ విధంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తేనే కొంతమంది పేద బతుకుల జీవితాలు అల్లకల్లోలు అవుతున్నాయని ప్రజలందరూ కూడా గమనించారు. దీన్ని ప్రజలందరూ కూడా ఏదైతే కూటమి పరిపాలన వచ్చిన తర్వాత ఎంతైతే ప్రశాంతంగా ఉన్నారో మరి ఈ విధ్వంస పాలన నుంచి బయటికి తీసుకొస్తాం వాళ్ళకి ఇష్టం లేక మళ్ళీ మేము వస్తే విధ్వంసం చేస్తారని చెప్తున్నారో ఆ విధ్వంసం చేసే వాళ్ళని ఉక్కుపాదంతో అణిచివేస్తారని చెప్పి నేను ఏదైతే చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారో దానికి అనుసంధానంగా ప్రతిదీ కూడా జరుగుద్ది. దాని ప్రజల సహకారం కావాలని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది.